ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 28వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మంగళవారం. తిథి ద్వాదశి, రాత్రి 7:35 వరకు. నక్షత్రం ఉత్తర, రాత్రి 11:21 వరకు. వర్జ్యం ఉదయం 6:16 నుంచి 7:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:10 వరకు. తిరిగి రాత్రి 10:51 నుంచి 11:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:01 నుంచి సాయంత్రం 4:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:22 నుంచి 5:07 వరకు. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు విశేషం పరశురామ ద్వాదశి. ఈరోజు మన పంచాంగం ప్రకారం చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈరోజు పరశురామ ద్వాదశి. సాధారణంగా మనం ఏకాదశి, ద్వాదశి తిథులను శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజులుగా భావిస్తాం. అలాంటి ద్వాదశి తిథి, అందులోనూ శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడికి అంకితమైన ఈ పరశురామ ద్వాదశి రావడం, దానికి తోడు మంగళవారం జత కలవడం చాలా అరుదైన శక్తివంతమైన కలయిక. ఈరోజు విశిష్టత పూజా విధానం తెలుసుకునే ముందుగా పరశురాముడి గురించి చెప్పుకోవాలి. శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం ఎత్తిన దశావతారాలలో పరశురామావతారం 6వది. జమదగ్ని మహర్షి రేణుకామాతల పుత్రుడిగా జన్మించిన ఈయనకు కోపం ఎక్కువని గొడ్డలి పట్టుకుని దుష్టులైన రాజులను, అహంకారులను శిక్షించాడని మనకు పురాణాల ద్వారా తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. పరశురాముడు కేవలం కోపానికి ప్రతీక కాదు, ఆయన అన్యాయం మీద, అహంకారం మీద ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రం. మనిషిలో ఉండే అహంకారాన్ని, గర్వాన్ని అణిచివేయడానికే ఆయన ఆ అవతారం ఎత్తాడు. అందుకే ఈ పరశురామ ద్వాదశి రోజున ఆయనను తలుచుకొని పూజిస్తే మనలో ఉన్న అకారణమైన కోపం, అనవసరమైన అహంకారం తగ్గుతాయి. అలాగే మనల్ని ఇబ్బంది పెడుతున్న శత్రు బాధలు, ముఖ్యంగా మనసులో ఉండే భయాలు తొలగిపోయి ఒక కొత్త ధైర్యం వస్తుంది. ఇక ద్వాదశి తిథి విషయానికి వస్తే, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాళ్ళు ద్వాదశి నాడు పారణ చేసి వ్రతాన్ని ముగిస్తారు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ రోజు చాలా పవిత్రమైనది. ఈ పరశురామ ద్వాదశి మంగళవారం నాడు రావడం మరొక విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం కుజగ్రహానికి, ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కుజుడు ధైర్యానికి, భూమికి కారకుడు. అటు పరశురాముడు కూడా ఈ భూమినంతా జయించి కశ్యప ప్రజాపతికి దానం చేసిన మహాదాత. కాబట్టి ఈ మంగళవారం నాడు పరశురాముని స్మరించుకుంటే ఎవరికైనా ఆస్తి తగాదాలు, భూమికి సంబంధించిన సమస్యలు లేదా ఇల్లు కట్టుకోవడంలో ఏవైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఏ పనైనా ధైర్యంగా మొదలుపెట్టి అందులో విజయం సాధించడానికి కావలసిన మానసిక బలాన్ని ఈ రోజు చేసే పూజ మనకిస్తుంది. మరి ఈ రోజు పూజ ఎలా చేయాలి అన్న సందేహం మీకు రావచ్చు. పరశురాముడికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి మందారం లాంటి ఎర్రటి పూలతో, విష్ణుమూర్తికి ఇష్టమైన తులసీ దళాలతో పూజించాలి. పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా విష్ణు సహస్రనామాలను మనస్సులో ప్రశాంతంగా ఒక 5 నిమిషాల పాటు జపించుకుంటే చాలు. నైవేద్యంగా కాస్త బెల్లం ముక్కో, అరటిపండో లేదా ఇంట్లో వండిన ఏదేని స్వీట్, మనకు ఏది వీలైతే అది స్వామికి సమర్పించుకోవచ్చు. ఈ పూజ వల్ల కలిగే ఫలితం గురించి మాట్లాడుకుంటే ముందుగా మీ మనసుకు అంతులేని ప్రశాంతత దొరుకుతుంది. ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో మనందరికీ చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఆ కోపం వల్ల బంధాలు దెబ్బతింటున్నాయి, పనులు పాడవుతున్నాయి. పరశురాముని పూజించడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనసు అదుపులోకి వస్తుంది. అలాగే ఈరోజు ఎవరికైనా పేదవారికి మన స్తోమత కొద్దీ అన్నదానం చేయడం లేదా కనీసం ఒక పండో, పాలో, నీళ్ళో దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఈ మంగళవారం నాడు వచ్చిన పరశురామ ద్వాదశి పర్వదినాన మీ పనులన్నీ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మీకోసం, మీ ఆత్మశాంతి కోసం కేటాయించుకొని ఆ భగవంతుణ్ణి స్మరించుకోండి. మీ కుటుంబంలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ఉండాలని, ఈ పరశురామ ద్వాదశి పూజా ఫలితం మీ అందరికీ పరిపూర్ణంగా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజంతా మీకు అంతా మంచే జరగాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ధనయోగం అద్భుతంగా ఉంటుంది. లక్ష్యంపైనే దృష్టి నిలపండి. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. శుభయోగాలు ఉన్నాయి. నిర్మలమైన మనస్సుతో బాధ్యతలను నిర్వర్తించండి. మీ మంచి ప్రవర్తన ఇతరులను ఆకట్టుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఆత్మస్థైర్యం ముందుకు నడిపిస్తుంది. ధర్మ చింతనతో శుభం జరుగుతుంది. బంధుమిత్ర సమాగమం ఆనందాన్ని ఇస్తుంది. ఆందోళన కలిగించే అంశముంది. ప్రసన్న చిత్తంతో సమస్యను ఎదుర్కోవాలి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. శ్రమ ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న సమయానికి లక్ష్యాలను పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకోని హోదాలు లభిస్తాయి. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. మీరు ఒక ముఖ్యమైన ప్రణాళికను వేస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని మంచి పనుల ద్వారా ఖ్యాతి గడిస్తారు. కోల్పోయినవి తిరిగి లభిస్తాయి. తలచిన కార్యాలకు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇదే మంచి సమయం. ధన లాభంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. దృఢ సంకల్పంతో పనులు ప్రారంభించండి. తిరుగులేని కార్యసిద్ధిని పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. సహోద్యోగుల సహకారాలు అందుతాయి. ఇష్ట కార్యాల్లో లాభాలు ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. వివాహితులకు అనుకూలమైన సమయం. శ్రమకు తగిన విజయం లభిస్తుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అన్ని విధాలా స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్రణాళిక వేస్తారు. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల పరిధి విస్తరించే అవకాశం ఉంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సూర్యారాధన మంచిది. లక్ష్మీదేవిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధనధాన్య లాభం ఉంది. ధర్మం గెలిపిస్తుంది. మోసం చేసేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక కార్యకలాపాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో అవరోధాలను అధిగమించి బాధ్యతలను నెరవేరుస్తారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. స్నేహితులు, ప్రియమైన వారితో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. ఆర్థికంగా మీరు ఉన్నతంగా ఉంటారు. కుటుంబం, స్నేహితుల నుంచి మంచి మద్దతు పొందుతారు. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. శుభయోగం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు రాశి వారికి ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. స్థిరత్వం లభిస్తుంది. చెడు వ్యక్తులకు దూరంగా ఉండండి. ఆత్మాభిమానంతో పనిచేయండి. ధర్మం సదా కాపాడుతుంది.
శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ ఎక్కువగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమిస్తారు. అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి. ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఒత్తిడిని జయించండి. నవగ్రహ స్తోత్రం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. విజయావకాశాలు పెరుగుతాయి. పనుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఆఫీసులో కొన్ని బాధ్యతలు మీ భుజాలపై పడవచ్చు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. బ్యాంకర్లు వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పట్టు విడుపులతో ముందుకు సాగండి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు. ఇంటి పెద్దల ఆశీస్సులతో ఏదైనా తలపెడితే సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది. విద్యార్థులు చదువులో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు మీకు సహాయం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. విష్ణు సహస్రనామం చదవాలి. శీఘ్ర విజయం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. విఘ్నాలను అధిగమించే శక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఏ ఇబ్బంది రాదు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్నేహితుని రాకతో ఆనందం రెట్టింపు అవుతుంది. సౌమ్య మనస్కులై ఆలోచించండి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. ఆందోళన కలిగించేవారు తారసపడతారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అన్ని పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపార ఉద్యోగాలను ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు వ్యాపారులకు శుభ సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా ఒక మంచి అవకాశం వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. శీఘ్ర విజయం లభిస్తుంది. మనోబలంతో మీరనుకున్నది సాధిస్తారు. అవసరాలకు కావలసిన ధనం లభిస్తుంది. భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్నది నిజంగా నమ్మదగినది కాదని తెలుసుకుని మీరు చాలా బాధపడతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది.
సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. సౌభాగ్య యోగం ఉంది. అంతా శుభమే జరుగుతుంది. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. గతం కన్నా మేలైన ఫలితం వస్తుంది. పెట్టుబడికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇంకొన్ని రోజులు ఆగడం మంచిది. వాద ప్రతివాదాలకు తావీయకూడదు. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఒక ఆశయం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆఫీస్ పని కోసం బయటకు వెళ్లవలసి రావచ్చు. ఇంటికి దూరపు బంధువుల రాక సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శుభయోగాలు ఉన్నాయి. గత వైభవం లభిస్తుంది. దైవ బలం సంపూర్ణంగా ఉంది. శత్రువుల పైన విజయం లభిస్తుంది. మంచి నిర్ణయాలతో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ స్నేహితులు కూడా ఇంటికి వస్తారు. మీరు తలపెట్టే పనులకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. వివాదాల్లో తలదూర్చకూడదు. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధువుల నుంచి ఒక ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు, స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. చక్కటి శుభాలు ఉన్నాయి. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. నూతన అంశాలపైన దృష్టి పెట్టండి. వ్యాపారంలో లాభం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. గృహ సంబంధమైన అంశాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆనందప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. పని భారం కొంతవరకు తగ్గుతుంది. ఆర్థిక పథకాల్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఓసారి ఆలోచించి అడుగు వేయండి. ఈ సమయంలో ఓ శుభవార్తను వింటారు. మీ సంతోషం పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. భూలాభం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. ఓ సమస్య నుంచి బయటపడాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలని తెలుసుకోవడం మంచిది. మీ వ్యక్తిత్వానికి కొందరు ఆకర్షితులవుతారు. పట్టు విడుపులతో ఉండండి. ఉత్సాహం శక్తినిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ధైర్యంగా చేసే పనులు సత్వర లాభాన్ని ఇస్తాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు పూర్తవుతాయి. శుభవార్తను వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. ధర్మాధర్మ విచక్షణతో బంగారు భవిష్యత్తును సాధించండి.
ఇతరులను ఆకట్టుకోవడానికి అదనపు డబ్బు ఖర్చు చేయకండి. ఆత్మీయులతో చెప్పి చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. శివ ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రయత్న బలంతో పనులు పూర్తి చేసుకోవాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం. చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇంట బయట శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మీరు స్ట్రాంగ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. చాలా రోజులుగా కార్యాలయంలో నిలిచిపోయిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన సమయం. ఒత్తిడికి గురైతే అభివృద్ధి ఉండదు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. నిస్వార్థమైన సేవ గౌరవాన్ని ఇస్తుంది. ఆనందించే అంశం ఉంది. ఆర్థిక పరిస్థితి మరింతగా పుంజుకుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఆరోగ్యానికి ఏమీ భంగం ఉండదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దగ్గర సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట బాగా రాణిస్తారు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన వస్తువులను కొనే వారికి, మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగులు, వ్యాపారులకు శుభ సమయం. ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సన్నిహితుల సహాయ సహకారాలు, ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. పనితీరు మీద విమర్శలు వస్తుంటాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు లేదా నిరుద్యోగులు వ్యాపార రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహ గడియలు మొదలవుతాయి. ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలు ఎదురైనా పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, కానీ అదే సమయంలో అందుకు తగిన ఆదాయం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీ అతిథులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. గురుబలంతో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలతో బాగా పనిచేస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితం ఉంటుంది. ఆర్థికంగా శుభాలు ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి నిలపండి. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.